30 ఏళ్లకే హార్ట్ అటాక్. రోజు జిమ్ముకు వెళ్లే యువకులు, డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా అకస్మాత్తుగా ఎందుకు కుప్పకూలిపోతున్నారు? ఎన్ని రకాల మందులు వాడినా బ్లడ్ ప్రెషర్, మానసిక ఒత్తిడి ఎందుకు కంట్రోల్ అవ్వడం లేదు? కానీ ఒక్కసారి ఆలోచించండి. ఆధునిక వైద్యం, హాస్పిటల్స్ లేని వేల ఏళ్ల క్రితం మన ప్రాచీన ఋషులు ఎలాంటి జబ్బులు లేకుండా 100 ఏళ్లు ఎలా బ్రతకగలిగారు? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? 1998లో మెడికల్ సైన్స్ ఒక మిరాకల్ మాలిక్యూల్ని కనుక్కొని దానికి ఏకంగా నోబెల్ బహుమతి ఇచ్చింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అదే మాలిక్యూల్ని మన దేహంలో పుట్టించే ఒక సీక్రెట్ కోడ్ మన దేవీ భాగవతంలో, వేదాల్లో దాచిపెట్టారంటే మీరు నమ్ముతారా? కేవలం ఒక చిన్న శబ్దం చేయడం ద్వారా మీ గుండెను, నాడీ వ్యవస్థను ఎలా హ్యాక్ చేయవచ్చో ఈ వీడియోలో చూద్దాం. మన సనాతన ధర్మం వెనుక ఉన్న ఈ అద్భుతమైన సైన్స్ మరింత మందికి చేరాలంటే దయచేసి వీడియో కింద ఉన్న ఐ బటన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయండి. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ మన ఛానల్కు ఎంతో బలాన్నిస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వైదిక భారతం ఛానల్కు స్వాగతం. సనాతన ధర్మంలో దాగి ఉన్న రహస్య శాస్త్రీయ జ్ఞానాన్ని వెలికి తీయడమే మన లక్ష్యం. ఈ వీడియోలో మీ ఆరోగ్యాన్నే కాదు, మన ధర్మం పట్ల మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ముందుగా దేవీ భాగవతం మరియు మార్కండేయ పురాణంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన కోడ్ను డీకోడ్ చేద్దాం. పురాణాల ప్రకారం అరుణాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు. అతనికి ఏ ఆయుధంతోనూ 2 కాళ్ళు లేదా 4 కాళ్ళు ఉన్న ఏ జీవితోనూ మరణం లేకుండా వరం పొందుతాడు. వరగర్వంతో ముల్లోకాలను నాశనం చేస్తున్న ఆ రాక్షసుడిని అంతం చేయడానికి ఆదిపరాశక్తి బ్రాహ్మరి దేవి అవతారం ఎత్తుతుంది. బ్రాహ్మరి అంటే తుమ్మెద అని అర్థం. దేవి తన 4 చేతుల నుండి ఆయుధాలు తీస్తుంది అనుకుంటే కోట్ల కొద్ది 6 కాళ్లు ఉన్న తుమ్మెదలను సృష్టించి ఆ రాక్షసుడిని సంహరించడానికి ఆ తుమ్మెదలన్నీ ఒక శబ్దం చేయడం ద్వారా ఆ రాక్షసుడిని ముక్కలు ముక్కలుగా చేసి సంహరించింది. పైకి ఇదొక మామూలు పురాణ కథలా కనిపిస్తుంది కదూ, కానీ ఆధునిక మెడికల్ సైన్స్ దృష్టితో చూస్తే ఇదొక సెల్యులర్ బయాలజీ పాఠం. ఇక్కడ అరుణాసురుడు అంటే బయట దొరికే మందులకు లొంగని దీర్ఘకాలిక రక్తనాళాల వ్యాధులు, హైపర్ టెన్షన్ మరియు ఒత్తిడి. బ్రాహ్మరీదేవి సృష్టించిన కోట్ల కొద్ది తుమ్మెదలు మన శరీరంలో మైక్రోస్కోపిక్ స్థాయిలో విడుదలయ్యే నైట్రిక్ ఆక్సైడ్ అణువులు. తుమ్మెదల జూంకారమే ఈ వాయువును విడుదల చేసే అద్భుతమైన ఫ్రీక్వెన్సీ. అసలు ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎందుకు అంత ప్రత్యేకం? ఇది ఒక నైట్రోజన్ మరియు ఒక ఆక్సిజన్ అణువు కలయిక. ఇది మన రక్తనాళాల గోడల్లో ఉత్పత్తి అవుతుంది. ఇది బ్లడ్ వెజల్స్ ని రిలాక్స్ చేసి వాటిని వెడల్పు చేస్తుంది. దీనివల్ల గుండెపై భారం తగ్గి బీపీ కంట్రోల్లోకి వస్తుంది. అంతేకాదు, ఇది వైరస్, బ్యాక్టీరియాలను నాశనం చేసే ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. ఇది లోపిస్తేనే గుండె జబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. నైట్రిక్ ఆక్సైడ్ శరీరంలో పుట్టిన కొన్ని సెకండ్లకే మాయమైపోతుంది. మరి దీన్ని నిరంతరం ఎలా పొందాలి? 2002లో స్వీడన్లోని ప్రపంచ ప్రఖ్యాత కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ కి చెందిన జోన్ లూన్బర్గ్, ఎడ్డీ విట్స్బర్గ్ అనే 2 సైంటిస్టులు ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. మన ముక్కు వెనుక భాగంలో ఉండే పర్సనల్ సైనస్ క్యావిటీలో నైట్రిక్ ఆక్సైడ్ నిలువ ఉంటుంది. మనం నోరు మూసుకొని తుమ్మెదలాగా జుమ్ అని శబ్దం చేసినప్పుడు, అంటే హమ్మింగ్, ఆ వైబ్రేషన్ వల్ల సైనస్ లో గాలి కదలికలు ఏర్పడి సాధారణ శ్వాస కంటే ఏకంగా 15 రెట్లు ఎక్కువగా నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి అవుతుందని వారు నిరూపించారు. ఈ వాయువు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి రక్తంలో కలిసి అద్భుతాలు చేస్తుంది. వెయిట్ 2002లో స్వీడన్ శాస్త్రవేత్తలు కనుక్కున్న ఈ హమ్మింగ్ టెక్నిక్ 15 రెట్లు ఆక్సిజన్ పెంపు గురించి మన సనాతన ధర్మానికి ముందే తెలుసా? ఖచ్చితంగా తెలుసు. వేదాలు, ఉపనిషత్తులు మరియు మన ఇతిహాసమైన రామాయణంలోనే అనాటమీ మొత్తం దాగి ఉంది. ఇది ఎలాగో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అమెరికాలోని MIT మరియు హార్వర్డ్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన ప్రఖ్యాత న్యూరో సైంటిస్ట్ డాక్టర్ టోనీ నాడర్
రామాయణాన్ని కేవలం ఒక ఇతిహాసంగా కాకుండా మన హ్యూమన్ ఫిజియాలజీకి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్గా డీకోడ్ చేశారు. రామాయణంలో కేంద్ర బిందువు శ్రీరాముడు. మన శరీరంలో కేంద్ర బిందువు, శరీరాన్ని పాలించే రాజు ఎవరంటే మన గుండె. సీతమ్మ తల్లి మన ఊపిరితిత్తులకు ప్రతీక. ఈ రెండింటినీ కలిపేదే గుండెకు ఊపిరితిత్తుల ద్వారా శక్తిని తెచ్చే వాయుపుత్రుడు హనుమంతుడు ఎవరంటే మన ప్రాణవాయు, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్. హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం అంటే ఆక్సిజన్ కణాలు రక్తనాళాలను దాటి శరీర కణాలకు చేరడమే. ఇక 10 తలలు 20 చేతులున్న రావణాసురుడు ఎవరంటే మన నాడీ వ్యవస్థను నాశనం చేసే క్రానిక్ స్ట్రెస్ మరియు మల్టిపుల్ ఆర్గాన్ డిసీజెస్. మన శ్వాస సరిగ్గా ఉంటే ఊపిరితిత్తుల నుంచి గుండెకి ప్రాణశక్తి అందుతుంది. రావణుడు అనబడే రోగాలు దరిచేరవు. ఇక ఆయుష్ గురించి మహాభారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు మార్కండేయ మహర్షి చెప్పిన రహస్యాన్ని వివరిస్తాడు. మన సనాతన ధర్మం ప్రకారం మనిషి ఆయుష్ను సంవత్సరాలతో లెక్కించరు, శ్వాసల సంఖ్యతో లెక్కిస్తారు. ఒక సాధారణ మనిషి రోజుకు సుమారు 24,000 సార్లు శ్వాస తీసుకుంటాడు. కానీ కోపం, టెన్షన్, భయం అంటే సింపథెటిక్ ఓవర్లోడ్ ఉన్నప్పుడు అది 30,000 వరకు వెళ్తుంది. అంటే మీరు భవిష్యత్తులో బ్రతకాల్సిన ఆయుష్ను వేగంగా శ్వాస తీసుకోవడం ద్వారా ఇప్పుడే ఖర్చు పెట్టేస్తున్నారు. దీన్ని తగ్గించి దీర్ఘాయువు పొందాలంటే శ్వాసను కంట్రోల్ చేయాలి. ఈ ప్రాణశక్తిని, గుండె పనితీరును, నైట్రిక్ ఆక్సైడ్ను ఒకేసారి పెంచే మాస్టర్ కీనే భ్రామరీ ప్రాణాయామం. 15వ శతాబ్దంలో స్వామి స్వాత్మారామ రచించిన హఠయోగ ప్రదీపికలోని 2వ అధ్యాయం 68వ శ్లోకం ఇలా చెబుతోంది: వేగాద్ఘోషం పూరకం భృంగనాదం భృంగినాదం రేచకం మందమందం. అంటే శ్వాస తీసుకునేటప్పుడు మగ తుమ్మెదలాగా వేగంగా శబ్దం చేస్తూ, శ్వాస వదిలేటప్పుడు ఆడతుమ్మెదలాగా అత్యంత శ్రావ్యంగా నెమ్మదిగా జుమ్ అని శబ్దం చేయాలి. గేరండ సంహితలో కూడా దీని ప్రస్తావన ఉంది. ఇలా చేస్తున్నప్పుడు నాలుకను మడత పెట్టి పై అంగీలికి తాకించి చేస్తే ఆ శబ్ద తరంగాలు నేరుగా బ్రెయిన్ సైనస్ లపై ఒత్తిడి తెస్తాయి. అప్పుడు తల పైభాగంలోని బిందు విసర్గ నుండి అమృతం స్రవిస్తుందని మంత్రయోగంలో చెప్పారు. ఆధునిక సైన్స్ దీనినే అంగీకరిస్తోంది. ఆ స్రవించే అమృతమే మీ సైనస్ క్యావిటీల నుండి ముక్కులోకి, ఇక్కడ నుండి గుండెలోకి చేరే 15 రెట్ల పవర్ఫుల్ నైట్రిక్ ఆక్సైడ్ గ్యాస్. ఇది నేరుగా మీ వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేసి మీ నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందని, హార్ట్ రేట్ వేరియబిలిటీ అద్భుతంగా మెరుగుపడుతుందని ఆధునిక రీసెర్చ్లు ఘంటాపదంగా చెబుతున్నాయి. చూశారుగా మిత్రులారా, వేదాల్లోని నాద రహస్యాలు, పురాణాల్లోని భ్రామరీదేవి తుమ్మెదల కథ, రామాయణ మహాభారతాల్లోని ప్రాణవాయువు యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ కట్టుకథలు కావు. మన శరీరాన్ని ఎలాంటి మందులు లేకుండా కేవలం శబ్దం మరియు శ్వాసతో బాగు చేసుకునే సైంటిఫిక్ బయో హ్యాక్స్. రోజుకి కేవలం 5 నిమిషాలు భ్రామరీ ప్రాణాయామం చేయడం ప్రారంభించండి. ఆ మిరాకిల్ మాలిక్యూల్ మీ గుండెను, మెదడును ఎలా రీవైర్ చేస్తుందో మీరే చూస్తారు. అలాగే సృష్టి మొత్తానికి మూలమైన శబ్దం గురించి, దాని వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ గురించి మనం గతంలో నాదబ్రహ్మ అనే ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. భ్రామరీ ప్రాణాయామం వెనుక ఉన్న నాదరహస్యం పూర్తిగా అర్థం కావాలంటే ఆ వీడియోను కూడా ఖచ్చితంగా చూడండి. లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఐకార్డ్స్ లో కూడా ఇస్తున్నాను. క్లిక్ చేసి చూసేయండి. మిత్రులారా, ఒక్క నిమిషం, మన వైదిక భారతం ఛానల్ కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్, షార్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన సోషల్ మీడియా పేజీలతో కనెక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో మరియు పిన్ కమెంట్ లో మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ మరియు ఎక్స్ ట్విట్టర్ అకౌంట్స్ లింక్ ఇచ్చాను. వాటిని ఫాలో అవ్వండి.
అలాగే మన రెగ్యులర్ అప్డేట్స్ నేరుగా మీ మొబైల్కే రావాలంటే మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన సనాతన ధర్మం గురించి ప్రతిరోజు కొత్త విషయాలు పంచుకుందాం. మరింత మందికి మన విజ్ఞానాన్ని చేరువ చేద్దాం. మన సనాతన ధర్మం ఎంత గొప్పదో, మన ఋషులు ఎంతటి విజ్ఞాన కనులో వివరించే ఇలాంటి మరెన్నో రహస్యాల కోసం మన వైదిక భారతం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు షేర్ చేసి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. లింక్స్ అన్ని కింద ఉన్నాయి, వెంటనే వెళ్ళి ఫాలో అయిపోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.